సింధూర దుర్గా భవాని విగ్రహాన్ని నెత్తిమీద పెట్టుకొని ఊరేగుతూ ఉంటుంది. ఇంతలో ఊరిలో జనం అదంతా చూసి జై భవాని, జై దుర్గా భవాని అని చెప్పేసి అయితే తన వెనకాతల వెళ్తూ ఉంటారు. ఇంతలో రవి అదంతా చూసి ఎలాగైనా సరే వీడికి మత్తుమందు పట్టాలి అని చెప్పి ఒక వ్యక్తికి మత్తుమందుని ఇచ్చి ఎలాగైనా చంటికి నువ్వు ఇది పట్టించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి సరే నేను పట్టిస్తాను, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పేసి అయితే చంటికి జ్యూస్ అని చెప్పేసి అక్కడ ఉన్న మత్తుమందుని పట్టిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటికి మొత్తం ఎక్కి జై భవాని, జై దుర్గా భవాని అని చెప్పేసి అయితే మత్తులో తోలుతూ సింధూర వెనకతల వస్తూ ఉంటాడు. ఇంతలో ఊర్లో జనం అలాగే చంచలమ్మ అయితే సింధూరతోని కలిసి జై భవాని, జై దుర్గా భవాని అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటారు. ఇంతలో చంటికి కాలు అడ్డం పట్టి రవి అయితే కింద పడిపోయే విధంగా చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర తల మీద ఉన్న విగ్రహం అయితే కింద పడిపోబోతూ ఉంటుంది. అది చూసిన చంచలమ్మ అయితే తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా పక్కకు చూసి అక్కడ ఉన్న చంటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వీడు ఇప్పుడు మత్తులా ఉండి ఇలా చేయడానికి సిగ్గుగా లేదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చంటిని చూస్తూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చంటిని చాలా కోపంగా తిడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న సింధూర ఏదత్తమ్మ ఒక్కసారి ఇవ్వండి తల మీద పెట్టుకుంటాను అని చెప్పేసి అయితే ఆ విగ్రహాన్ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అవసరం లేదు, నీకు ఇచ్చాను చూడు, అది నా బుద్ధి తక్కువ, ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి అయితే సింధూరాన్ని కూడా తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నుండి నేను మోస్తాను అని చెప్పేసి అయితే చంచలమ్మ అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్